నేను పత్రిక దగ్గర ఇది గమనించాను. ఆ స్థితికి చేరిన వారికి కొన్ని శక్తులు ఉంటాయి. కానీ వాళ్ళు వ్యక్తపరచరు. బయటికి చెప్పుకోరు. మనం కొంచెం వస్తే పదింతలు చెప్తాం. వాళ్ళకి ఎంత వచ్చినా, ఎంత తెలుసుకున్నా బయటికి చెప్పరు. మీరు ఎదుగుతూ ఉంటే ఈ రకమైన ప్రవర్తన మీలో కనిపించాలి. మన సొసైటీలో బాగా ఎక్కువ ఇది. నాకు అది కనిపించింది, మీరు చేయండి, మీకు కనిపిస్తుంది. నా గత చూసుకున్నాను, మీరు చూసుకుంటారు. నేను సూక్ష్మ శరీర యానం చేశాను, మీరు చేస్తారు. ఇలా చెప్పుకోవడం మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. పిఎంసీలు అనుభవాలు చెప్పిస్తూ ఉంటారు. ఎన్ని రకాల అనుభవాలు చెప్తారో. అదేమీ ఎదుగుదల కాదు, దాన్ని గొప్పలు చెప్పుకోవడం అంటారు. మీరు చూడండి, పత్రి గారికి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుందో. ఎదుటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే కూడా వారు ఆలోచిస్తున్నవి అంత స్పష్టంగా అర్థమవుతాయి. కానీ ఆయన ఎన్ని తెలుసున్నా తెలియనట్టే ప్రవర్తిస్తారు. ఒక్కొక్కసారి దాన్ని ఇండైరెక్ట్ గా వ్యక్తం చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా కాదు. కొన్ని సందర్భాల్లో నేను గ్రహించాను ఇది. ఓసారి అడిగానండి, ఏమంటే మీరు అన్నీ తెలుసుకోగలుగుతున్నారు, మీరు తెలుసుకుంటున్నారన్న సంగతి నాకు తెలుసు. ఎంత తెలుసున్నా తెలియనట్టు ఎలా ఉంటారు? మీరు చూడండి, మీ పక్క గదిలో ఎవరో ఉంటారు, వాళ్ళ మాటలు మీకు వినిపిస్తున్నాయి. వాళ్ళు మిమ్మల్ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. పైకేమో మీ పట్ల ప్రవర్తన ఓ రకంగా ఉంటుంది, కానీ ఆ పక్కన ఉండేసరికి చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. అప్పుడు చూడండి ఎలా ఉంటుంది. కొంతమంది బరస్ట్ అయ్యి వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటారు కూడా. నాళ్ళు ఏదో అనుకున్నాను నీ గురించి, ఇప్పుడు అర్థమైంది నీకు ఏంటో, ఇలాగా. కానీ అవి విన్నా దానికి రియాక్ట్ అవ్వకూడదు. అప్పుడు ఈ ధ్యానంలో మీరు ఎదుగుతున్నట్లు లెక్క. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలోనే జరగచ్చు. భర్త అనొచ్చు, భార్య అనొచ్చు, తల్లిదండ్రుల వల్ల రావచ్చు, బంధువుల వల్ల రావచ్చు, పిల్లల వల్ల రావచ్చు. ఎన్నో ఉంటాయి, బయట ఎక్కడో అక్కల. ఎన్ని ఉన్నా విన్నట్టు ఉండాలి, తెలుసుకుంటున్నా తెలియనట్టుగా ఉండాలి. దాన్ని పట్టించుకోకూడదు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారండి. మీరు ఏ బస్సులో ప్రయాణిస్తున్నా, రైల్లో ప్రయాణిస్తున్నా, ఆ ఊళ్ళమ్మట వెళ్తూ ఉంటే ఆ ఊళ్ళల్లో రకరకాల సంఘటనలు మీరు చూస్తూ ఉంటారు. రకరకాలు కొట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఒకరినొకడు సంభాషించుకోవడం. అలాగే ట్రైన్లో కూడా మీ పక్కనే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏయేయో సబ్జెక్టులు మాట్లాడతారు. కొన్ని మీకు ఆసక్తి కలగనివి ఉంటాయి, ఆసక్తి లేనివి ఉంటాయి. కొన్ని వారు తప్పు కూడా మాట్లాడుతూ ఉంటారు, చాలా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. అయినా సరే మీరు వాటి గురించి పట్టించుకోరు. చూస్తున్నా చూడనట్టే ఉంటారు, వెళ్ళిపోతారు. ఇంకదా ఆ గొడవ నాకెందుకు అనుకుంటారు. అలా చూడండి, ఎన్ని సంఘటనలు జరుగుతాయి మీ ప్రయాణంలో. అన్ని ఎక్కడ గుర్తుంటాయి, అన్ని ఎక్కడ పట్టించుకుంటారు. అదే స్థితిలో నిజ జీవితంలో జీవించగలగాలి. ఈ మార్గంలోకి వచ్చిన మీ మీద కూడా ఎంతో మంది ఎన్నో రకాల విమర్శలు చేస్తారు. ఈ మార్గంలో మీరు ఎంత ఎదుగుతూ ఉంటే మీకు అన్ని విమర్శలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి గురించి మీరు ఓ మదన పడిపోకూడదు. ఆ విమర్శల పట్ల కూడా మీరు సాక్షిభూతంగా ఉండిపోవాలి.